ఆలయ ఫౌండేషన్ చైర్మన్ పరికబండ్ల నరహరి ఆదేశాల మేరకు తలసేమియా చిన్నారుల కోసం ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 32వ డివిజన్ కార్పొరేటర్ అయితే శివకుమార్ శనివారం రక్తదాన శిబిరం నిర్వహించారు. గోదావరిఖని ఎల్బీ నగర్ లోని తన క్యాంపు కార్యాలయం వద్ద అయితే శివకుమారుడు పవన్ అర్జున్ సాయి పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో యువకులు పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా అయితే శివకుమార్ మాట్లాడుతూ తలసేమియా వ్యాధితో ఎంతో మంది చిన్నారులు బాధపడుతున్నారని, వారికి 15 రోజులకు ఒకసారి రక్తం మార్పిడి చేయాల్సి ఉంటుందని తెలిపారు. అలాంటి చిన్నారులకు రక్తాన్ని అందించేందుకు ఆలయ ఫౌండేషన్ ముందుకొచ్చి రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఆలయ ఫౌండేషన్ పిలుపుకు స్పందించి తన రక్తాన్ని ఇచ్చిన యువకులకు కృతజ్ఞతలు తెలిపారు. రక్తదానం చేసిన యువకులకు తన చేతుల మీదుగా సర్టిఫికెట్లను అందజేశారు. ఈరోజు ఎల్బీ నగర్లో ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీ పరికబండ్ల నరహరి ఐఏఎస్ గారి ఆదేశాల మేరకు వారి ఆశీస్సులతోని ఈరోజు ఎల్బీ నగర్లో రక్తదాన శిబిరం తలసేమియా చిన్నారుల కోసం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 15 రోజులుగా వాలంటీర్స్ మరియు ఆలయ ఫౌండేషన్ సభ్యులందరూ కూడా, మా ఎల్బీ నగర్ మిత్రులందరూ కూడా విస్తృతంగా ప్రచారం చేయడం, ఈ చిన్నారుల బాధ కష్టం ఎంత ఉందనేది ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయడం జరిగింది. ఇందులో భాగంగా రామగుండం యువత కూడా మాకు సహకారంగా ఈరోజు రక్తదానం చేయడానికి ముందుకొచ్చి పెద్ద ఎత్తున ముందుకొచ్చి మాకు సహకరిస్తున్నారు. వారందరికీ కూడా ఈ సందర్భంగా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మరొక్కసారి ఈ రక్తదాన శిబిరాల్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే తలసేమియా వ్యాధి పుట్టుకతోనే ఆ చిన్నారులకు ఒక శాపంగా మారి రక్తం అనేది వాళ్ళ ఒంట్లో పుట్టకపోవడం, ప్రతి 15-20 రోజులకు ఒక్కసారి ఖచ్చితంగా మనం ఇస్తేనే వాళ్ళకి రక్తం ఇక్కేయాల్సి ఉంటుంది. కాబట్టి వాళ్ళకి నిజంగా ఆ కష్టం అంతా ఇంత కాదు. సో ఇది అర్థం చేసుకొని ఎంతోమంది రక్తదానం చేయడానికి ముందుకొస్తూ సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో ఆలయ ఫౌండేషన్ సభ్యులు రమేష్, రాజేందర్, నాగార్జున, రాగుల కిరణ్, రాజేష్, నాగరాజు, పల్లె ప్రశాంత్, సుధీర్, ఆసం కుమార్, పల్లె సతీష్, స్వచ్ఛంద సంఘాల నాయకులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. లైఫ్ లైన్ హాస్పిటల్ లక్కం భిక్షపతి నిర్వహణలో అన్ని రకాల వైద్య సదుపాయాలతో నడుపుతున్న మా లైఫ్ లైన్ హాస్పిటల్ నందు గత 4 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ల బృందం డాక్టర్ నరేష్ ఎంబీబీఎస్, డిఎన్బి జనరల్ మెడిసిన్, జనరల్ ఫిజిషియన్, గుండె మరియు షుగర్ వ్యాధి నిపుణులు, జ్వరం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, చికెన్ గున్యా, దమ్ము, దగ్గు, ఆస్తమా, టీబీ, ఛాతీ సంబంధిత వ్యాధులు, గుండె నొప్పి, రక్తపోటు, షుగర్, పక్షవాతం, అల్సర్, పాముకాటు, తేలుకాటు, అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. డాక్టర్ శ్రీలత ఎంబీబీఎస్, డిసిహెచ్, చిల్డ్రన్ స్పెషలిస్ట్, పిల్లల ప్రత్యేక వైద్య నిపుణులు, పీడియాట్రిక్స్, చిన్న పిల్లలకు సంబంధించిన అన్ని రకాల వ్యాధులకు చూడబడును. మా హాస్పిటల్ నందు సదుపాయాలు ఐసీయూ, ఎన్ఐసీయూ, మానిటర్స్, వార్మర్, ఫోటోథెరపీ, సెంట్రల్ ఆక్సిజన్, పల్స్ ఆక్సిమీటర్, నెబ్యులైజర్ థెరపీ, ఈసీజీ, అధునాతన ల్యాబ్ ఫార్మసీ సౌకర్యం కలదు. 24 గంటలు వైద్య సేవలు అందుబాటులో ఉండును. లైఫ్ లైన్ హాస్పిటల్, రెడ్డి కాంప్లెక్స్, లక్ష్మీనగర్, గోదావరిఖని. సెల్ నంబర్ 9009 66653 8008376355.